జూలై 24న రిలీజ్ అవుతున్న హరిహర వీరమల్లును ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచం అంతా కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అలానే ఈ సినిమాను ప్రతి ఒక్కరు సక్సెస్ చేయాలని హరిహర వీరమల్లు కూడా మనందరికీ ఉపయోగపడే విధంగా ఈ థీమ్ని, ఈ సినిమాని అయితే చేయడం జరిగింది. మనల్ని ఇబ్బందులు పెట్టారు. ఏ రకంగా అనేక మంది యువకులు తన ప్రాణాలను అర్పించి మనల్ని ఈ రోజు మన జీవన విధానం ఈ రకంగా సాగటానికి ఎంతమంది అసువులు బాసారని మన చరిత్రను మరి భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా హరిహర వీరమల్లు అనే వ్యక్తి యొక్క గాథను తెలియజేసే విధంగా ఈ రోజు ఈ సినిమాని చేయడం జరిగింది. ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా సమయం లేకపోయినా కూడా మరి తనకున్నటువంటి అతి తక్కువ సమయంలో ఎంతో శ్రమించి ఈ సినిమాని ఆయన కంప్లీట్ చేశారు. మాకు అన్ని పండుగల కంటే ముఖ్యమైన పండుగ ఆయన సినిమా రిలీజ్ అన్నదే. అదే ఒక మంచి సందేశంతో తీస్తారు ఆయన ఎప్పుడు సినిమా తీసినా. రాష్ట్ర ప్రజలే కాదు, భారతదేశ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూడాలని ఆతృతతో ఉన్నారు. ఈ సినిమాని సక్సెస్ చేయాలి, ఆయనకి ఎటువంటి విఘ్నాలు లేకుండా తొలగించాలని చెప్పేసి సంపత్ వినాయకుడి గుడి దగ్గర అయితే మేము టెంకాయలు కొట్టడం జరిగింది. ఉన్నతమైన నాయకుడు వెనకాల మేమందరం పనిచేయడం, అలానే ఒక చిత్ర పరిశ్రమలో కూడా అలాంటి నాయకుడు, అలాంటి హీరో ఉండడం అన్నది చాలా గర్వించదగ్గది. ప్రతి ఒక్కళ్ళు కూడా హరిహర వీరమల్లుని సక్సెస్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.